రాష్ట్రంలో పిల్లలు విద్యార్థులు అందరూ కూడా అల్లాడుతుంటే ఫుట్బాల్ ఆడుతా ఉన్నాడు. మనవడికి పూరీలు చేసి పెడతా ఉన్నాడు. మళ్ళా దానికి కోట్ల రూపాయలు పెట్టి ప్రమోషన్ చేసుకుంటా ఉన్నాడు. హౌలే నీ మనమడికి పూరీలు ఎవరనే చేస్తారా? ఓ 15-20 వేలు ఇచ్చి వంట మనిషిని పెట్టుకుని చేయమను, నువ్వు వచ్చి పరిపాలన చేయరా బేవకూఫ్. ఆ పూరి చేస్తారు కదా, దాన్ని ఏమంటారమ్మా? ఇట్లా పూరి రొట్టెలు చేస్తారు చూడు, లాట్నా అట. ఆ లాట్నా అంత ఉంటాడు ముఖ్యమంత్రి. ఈ పొట్టోడు ఏమంటాడు? స్కూల్లో ఏబిసిడి నేర్చుకోకపోతే కాలేజీల్లో నేర్పియరా? మీకు ఏబిసిడి నేర్పుతాడా మీ టీచర్? మీ లెక్చరర్ నేర్పుతాడా? మళ్ళా వాపస్ ప్రైమరీకి పంపుతాడు. మళ్ళా నువ్వు పొట్టోడా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు ఆయన బ్రహ్మాండంగానే చేసుకుంటాడు అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు ఇడిచేస్తావారా పొట్టోడా? ఏమంటాడు పొట్టోడు? పెన్ అంత ఉండడు, ఒక్క పెన్ స్ట్రోక్ తోటట ఫీ రీఎంబర్స్మెంట్ డ్యూస్ క్లియర్ చేస్తాం. కేసీఆర్ గారేమో అప్పుల పాలు చేసిండు రాష్ట్రాన్ని, ఈ పొట్టోడేమో దాన్ని ఆగమాగం చేస్తున్నాడు, అధోగతి చేస్తున్నాడు. కాబట్టి రేవంత్, నీ రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు 10 ఏళ్లు కాదు, నువ్వు ఎలక్షన్లు పెడితే 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉండలేవు. ఆ అకలు ఉండాలా రాహుల్ గాంధీకి, ఆ ప్రియాంక గాంధీకి. నిన్ను ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండనిచ్చి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు. ఏం కమిషన్ ఇయ్యలేనా? ఇన్ని లక్షల కోట్లలో 10,000 కోట్లు ఎందుకు దొరకలేదు ఈ బిడ్డలకు? ఇలా తాతలు ముఖ్యమంత్రి కాదన్నా, ఫుట్బాల్ మ్యాచ్ ఆడాలని మనమడుతోని. నీ మనవారి గురించి ఈరోజు 20,000 కోట్లు పెట్టి స్టేడియం కడతా రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడేందుకు. మరి ఈ బిడ్డల తాతలు ఏం కావాలా? ఈ బిడ్డల తల్లిదండ్రులు ఏం కావాలా? ఈ బిడ్డలు తెలంగాణ భారత నిర్మాతలు కూడా ఈ బిడ్డలు. వీళ్లు కాబోయే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు. ఉద్యోగాలు అడిగితే ఇదొక సమస్య. ఉద్యోగాలు అడిగితే ఎండ్రీ తాగమంటారా? మీరు అన్నారా? మీరు కన్నరాయి బిడ్డలని, పెంచిరాయి బిడ్డలని బాయిల దిగుసామంటారా? మీరు నువ్వు రాజు అయితే రాజు అయినట్టు, రాజ్యం వెళ్తే రాజ్యం వెళ్ళినట్టు. కానీ ఇది ప్రజాస్వామ్యం, ఇది ప్రజల రాజ్యం, ఇది భవిష్యత్తు విద్యార్థుల రాజ్యం. ఇది వ్యవసాయంకు నీళ్లు అడుగుతారేమో రక్తం బారిస్తారా? ఎవరి రక్తం బారిస్తారా చెప్పుర్రా ఈ వేదిక ద్వారా. కొవ్వు రక్తం రాబోయే రోజులలో తీసేసేస్తున్నది ఒక్కొక్కరిది, కాంగ్రెస్ వాడిది. ఈ తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నది. రక్తం ఎవరిది తీయాలా, కొవ్వు ఎవరు తీయాలా? కొవ్వు రక్తం తీసి ప్రజాస్వామ్యంలో ఎట్లా గుణపాఠం చెప్పాలి అట్లా గుణపాఠం చెప్తాం. ఏం తలకెక్కిందా రేవంత్ రెడ్డి అహంకారం?